రీసెంట్గా కొత్తది తీసుకున్నాను. ఒక 5 feet ఉంటుంది. ఇది నేను ఇక్కడ యూఎస్లోనే నాకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకున్నాను. అందుకని చూపిద్దాం అనుకున్నాను. అంటే ఈ డిజైన్ అంతా కూడా నేను చెప్పి చేయించుకున్నాను. నాకు ఇలా కావాలి, నా హౌస్కి కలర్ కాంబినేషన్ ఇలా ఉండాలి, అండ్ నేను ఏ దేవుణ్ణి పెట్టుకుంటానో కొన్ని బేసిక్గా మరీ ఎక్కువ కాకుండా ఎంత అలా తీసుకున్నాను. సో ఓవరాల్ లుక్ అయితే ఇది. జస్ట్ ఇలా 5 పెట్టించాను. ఎందుకంటే నా దగ్గర టోటల్ 7 ఫొటోస్ ఉన్నాయన్నమాట. అన్నీ ఈక్వల్ సైజ్ ఫొటోస్ తెచ్చాను. అవి పెట్టుకోవడానికి ఉంటుందని చేయించాను. అండ్ ఇది వచ్చేసి క్లోజ్డ్ కాదు, సెమీ క్లోజ్డ్. చూస్తే సైడ్లో కూడా ఇలా హాఫ్ ఉండి ఇలాగ బెల్స్ హ్యాంగ్ చేయించామన్నమాట. అండ్ ఇక్కడ అంటే నా ప్లాన్ ఏంటంటే డోర్స్ కంటే కూడా హుక్స్ పెట్టించాను. సో కర్టెన్స్ పెట్టి కర్టెన్స్ని ఇక్కడ టై చేయొచ్చు. నైట్ టైం కర్టెన్స్ మూసేచ్చు అన్నట్టు థీమ్తో చూశాను. కానీ ఇంకా చూడాలి ఎంతవరకు అది వర్కౌట్ అవుతుందో అని. అండ్ ఇది వచ్చేసేమో ఎక్స్టెన్షన్, ప్రసాదాలు పెట్టుకున్నప్పుడు ఎప్పుడన్నా పెద్ద పూజలు చేసుకుంటున్నప్పుడు ఇది ఇంపార్టెంట్. సో ఇది కూడా కలిసి పెట్టుకోవడానికి అలాగా పుల్ ట్రే లాగా. అండ్ ఇది మాత్రం పుల్ అయితే మనకి స్పేస్ తగ్గుతుంది, ఇదైతే మనకి స్పేస్ ఎక్కువ ఉంటుందని నార్మల్ డోర్స్ లాగా సెల్ఫ్ లాగా పెట్టించాను. సో ఏదైనా వెండి సామాన్లు పెట్టిస్తాము. సో అదే. అండ్ పైన వచ్చేసి ఈ గోపురం కూడా ఇలా శంకు చక్రాలు ఉండాలి అనుకుని పెట్టించి. యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ నేను ఇది ఫుల్గా పెట్టద్దు అన్నాను. ఇటు ఎలిఫెంట్స్ పెడదాము గోల్డ్ కలర్వి అని ప్లాన్. సో మెల్లమెల్లగా అది చెయ్యాలి. అది కూడా తెప్పించాను ఆన్లైన్. ప్రస్తుతానికి సెల్ఫ్ది వేసా షీట్. ఇప్పుడు ఇంకా మొత్తం ఎలా ఆర్గనైజ్ చేయబోతున్నానో, ఒక మందిర్ నా ఫొటోస్ కూడా ఇండియా నుంచి తెప్పించాను. సో అన్నీ ఒకటే తీయలాగా. ఇప్పుడు నేను మొత్తం ఎలా అరేంజ్ చేస్తానో కూడా చూద్దాం. సో నాకేంటంటే బాబా అంటే చాలా ఇష్టం అన్నమాట. నేను ఎక్కువ బాబాని పూజిస్తూ ఉంటాను. సో అందుకని నేను రోజు బాబా దగ్గర దీపం వెలిగించుకుంటాను అన్నీ. సో నాకు బాబాది విగ్రహం ఉంది, అందుకని దానికోసమని ఇలా ఒక పీటలాగా సింహాసనం లాగా చేయమని అడిగాను. సో ఇదేంటంటే రిమూవబుల్, కాల్స్తే తీసేయచ్చు, అటాచ్డ్ కింద పెట్టలేదు. ఇది పెట్టి ఫస్ట్ నేను బాబాని పెట్టి తర్వాత అన్ని దేవుణ్ణి సెట్ చేస్తాను. జై సాయిరామ్, ఓం సాయిరామ్. మంచి లుక్ అనేది వచ్చేసింది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు అన్ని దేవుణ్ణి ఏ దేవుణ్ణి ఎక్కడెక్కడ పెడదాం, ఎలా అరేంజ్ చేద్దాము చూద్దాము. ఫస్ట్ దేవుడి ఫొటోస్ ఏమో ఇవి ఇండియా నుంచి తెప్పించాను కదా. ఇవి వచ్చేసి 24 గోల్డ్ ప్లేటెడ్. ఇప్పుడు అన్నీ ఒకటేలా ఉంటే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే యూఎస్లో మరీ పెద్ద ఫొటోస్ అవన్నీ మనం క్యారీ చేయలేము, లైట్ వెయిట్గానే ఉండాలి. సో క్యారీ చేయలేము కాబట్టి నేను మా మమ్మీతో ముందే చెప్పాను ఈ సైజే కావాలి నాకు, 7x8 ఈ సైజ్ అయితే మనము మరీ హెవీగా ఉండదు. అండ్ ఏంటంటే ఇలా విడివిడిగా తెప్పించుకోవడానికి కారణం ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ పూజలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఓన్లీ లక్ష్మీ పూజ చేసినప్పుడు మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారిని పెడతాము సపరేట్. విఘ్నేశ్వర పూజ చేసినప్పుడు విఘ్నేశ్వరుది కావాలి. అందుకే అన్ని దేవుళ్ళు ఒక్కటి కాకుండా ఇలా వేరే వేరే ఫ్రేమ్స్లో ఇలా తీసుకున్నాను.
పార్వతీ పరమేశ్వర్ల కుటుంబం, మళ్ళీనేమో రామ్ పరివార్ ఫోటోని, ఇంకా సత్యనారాయణ స్వామి ఫోటో పైన పెట్టామనుకుని పెట్టాను. లక్ష్మీ అమ్మవారు, ఇంకా వినాయకుడికి, ఇంకా బాబావి ఉన్నాయి, అవి కూడా ఇలా పెడుతున్నాను. లుక్ అయితే మొత్తం చాలా ఏదో నాకైతే ఒక టెంపుల్కి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ నేను ఎలా అయితే అనుకున్నానో అలాగే ఉంది పర్ఫెక్ట్గా. సో గోల్డ్కి గోల్డ్ రావాలి అనుకున్నాను, అండ్ మిగతా అంతా వైట్ ఉండాలనుకున్నాను. సో పర్ఫెక్ట్గా కాంబినేషన్ కుదిరింది. సో నేను ఏం చేశానంటే ఈ ముందు అయితే దేవుడి ఫొటోస్ కొన్నాను, దానికి తగ్గట్టు సైజ్ తోటి చేయించుకున్నా. చాలామంది ఏం చేస్తారంటే మందిరం చేసుకున్నాక అప్పుడు దేవుడి ఫొటోస్ తీసుకుంటారు, కానీ నేనేంటంటే రివర్స్లో చేశాను. నాకు ఈ సైజులో దేవుడి ఫొటోస్ కావాలి, నాకు ఈ సైజ్ సరిపోతుంది అని చెప్పి ఆ సైజులోనే మందిరం అనేది చేయటం జరిగిందనమాట. ఇక్కడ ఇంకేమీ నెక్స్ట్ యాడ్ చేయాలని అనుకోవట్లేదు. అన్ని దేవుడి ఫొటోస్ తీసేసుకున్నాను కాబట్టి ఇంకేం యాడ్ చేయాలనుకోవట్లేదు. అందుకనే ఇది ఎప్పటికీ ఇలాగే ఉంచుదామన్న ఉద్దేశంతో ఇలాగా అన్ని దేవుడివి తెచ్చేసుకున్నాను. ఇంకంతే, నాకు తెలిసి ఇంకేమీ మళ్ళీ అన్నీ నింపేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకని ఈ స్పేస్ అనేది ఖాళీగానే ఉండేటట్టు చూసుకున్నాను. ఎందుకంటే మనం ఏమైనా ప్రసాదం పెట్టుకున్నప్పుడు, నైవేద్యం పెట్టుకున్నప్పుడు, ఏదైనా పెద్ద పూజలు ఉన్నప్పుడు మనకి ఇరుకైపోతాం ఇక్కడ కనుక మనం ఎక్కువ దేవుడి ఫొటోస్ అన్నీ కింద పెడితే. సో అందుకని ఇలాగా మోర్ స్పేస్ అంతే ఉండేటట్టే చూసుకున్నట్టు. ఫొటోస్ అన్నీ పైనే ఉండాలి ఇలాగా, లేదంటే కింద సైడ్లోనే ఉండాలి. ఓన్లీ బాబా విగ్రహం ఇలా మధ్యలో ఉండాలి. అండ్ ఈ జస్ట్ దీపాలు అన్నట్టు నేను పెట్టాను అనమాట. కాకపోతే ఈ అమ్మవారిది, బాబాది, గణేశుడిది మాత్రం నా దగ్గర వెండి ఉన్నాయి కాబట్టి కొంచెం ఇక్కడే పెట్టాను. సో ఇదైతే మొత్తానికి ఫైనల్ లుక్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.